2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. మేడం, ఈ మధ్య సుప్రీంకోర్టు ఇస్తున్న తీర్పులు చాలా విమర్శనాత్మకంగా ఉంటున్నాయి. ముఖ్యంగా అసలు భార్యాభర్తలు కలవాలన్నా కూడా భార్య ప్రమేయం ఉండాలి అనే తీర్పు అంటే చాలామంది మగవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే చాలామంది కామెంట్స్ రూపంలో చెప్పారు, దీనిపై వీడియో చేయండి అసలు అని చెప్పేసి. అందుకే యాజ్ ఎ సీనియర్ అడ్వకేట్ మేము అడుగుతున్నాను, ఈ తీర్పు కరెక్టే అంటారా? ముఖ్యంగా నమస్తే నేతాజీ గారు. ముఖ్యంగా ఈ తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చినప్పుడు 497 అడల్టరీ అనేది స్ట్రక్ డౌన్ చేయమంది. సో భార్య వివాహేతర సంబంధాలు పెట్టుకున్నా తప్పు కాదని, తర్వాత భార్యను కూడా భార్య ప్రమేయం లేకుండా తాకకూడదని ఇటువంటి జడ్జిమెంట్లు ఇచ్చినప్పుడు యాజ్ పర్ నామ్స్ ఒక ఇండియాలో ఒక హిందూ వివాహ వ్యవస్థలో మనం అనుకుంటాం వేద మంత్రాల్లో అర్ధేచ, కామేచ, మోక్షేచ అని ఈ 3 పదాల మీనింగ్ ఒక సాంస్క్రిట్ వర్డ్స్ వాటిని ట్రాన్స్లేట్ చేసి తెలుగులో పూజారి గారు చెప్పకపోవడమా? అదే రకంగా భోగ్యేషు మాత, శైనేషు రంభ, కార్యేషు దాసి అంటారు. అంటే ఒక పనిలో భర్తతో షేర్ చేసుకుంటూ, అన్నం పెట్టేటప్పుడు తల్లి స్థానంలో ఉంటూ, ఒక శైనేషు రంభలాగా తనని అన్ని రకాల సకల సౌఖ్యాలు అనుభవింప చేస్తాను అన్నిటికీ ఒప్పుకొని తాళి కట్టించుకున్న భార్య ఈరోజు భర్తని శారీరకంగా సుఖం పెట్టకుండా అదే రకంగా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటూ అది ఒక ఇల్లీగల్ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ భర్తని తాకడానికి వీల్లేదు అని ఒక అబ్జెక్షన్స్ పెడుతూ ఒక బౌండరీస్ గీస్తూ ఈ రకంగా ఇబ్బంది పెడుతున్న భార్యలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నిజంగా ఒక వివాహ సంబంధం యొక్క గొప్పతనం తెలియదా? లేకపోతే భర్తకి వాళ్ళు ఇచ్చే విలువ ఇంతేనా? పెళ్ళి అంటే దానికి మీనింగ్ తెలియదా? తల్లిదండ్రులకి కుటుంబ వ్యవస్థకి ఇచ్చే విలువ ఇంతేనా? ఇప్పుడు మీరు అడుగుతున్న క్వశ్చన్, భార్యకి ఇబ్బందికరంగా లేకపోతే భార్యకి ఇష్టం లేకపోయినా భర్త తాకచ్చా తాకూడదా? సో మనం రీసెంట్గా చూసిన వకీల్ సాబ్లో పవన్ కళ్యాణ్ గారు గుండెలు బద్దలయ్యేలాగో లేకపోతే ఫిలిం ఫ్రేమ్లు పగిలిపోయే విధంగానో ఆడవాళ్ళు నో అంటే నో, యాజ్ పర్ నామ్స్ నో అంటే నో. అది తాళి కట్టిన భార్య అయినా ప్రేమించిన అమ్మాయి అయినా నో అంటే నో. ఓకే, దట్ మీన్స్ అది ఒక సినిమాలో సెన్సేషనల్ వర్డ్ అయింది, హైలీ సక్సెస్డ్. కానీ తాళి కట్టిన భార్య అయినా నో అంటే వాట్ డు యు మీన్ దట్? వాడు నా పక్కింటి ఉండదాన్ని పిలుస్తుంది, వాడి పెళ్ళాన్నే కదా, వాడి పెళ్ళాన్ని పిలుస్తున్నప్పుడు కూడా అది నో అంటే దాని మీనింగ్ ఏంటి? అది ఒక ఆడవాళ్ళకి ఇచ్చే రైటా? అది కొన్ని సందర్భాల్లో అంటే మగవాళ్ళు కొంచెం భార్యని టార్చర్ చేసినప్పుడు అంటే అది ఓకే అనుకోవచ్చు మేడం, అలాగే కేసులు పెడుతున్నారు అవుతుంది. మరీ అసలు అంటే కొన్ని సందర్భాలలో నేతాజీ గారు కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్. అవును, కమ్యూనికేషన్ ఒక భర్త అడిగే విధానంలో కానీ భార్య రిజెక్ట్ చేసే విధానంలో కానీ ఉంటున్న శారీరక సమస్యలు కానీ ఆ రోజు ఎదుర్కొన్న సమస్యలను బట్టి కానీ నో అనొచ్చు, అతను ఒప్పుకోవచ్చు, అతను ఒప్పుకోకపోవచ్చు, ఆమె కాదనొచ్చు. ఈ రకమైన ట్రాన్సాక్షన్ 4 గోడల మధ్య జరిగే సంసారానికి సంబంధించినట్టు కొన్ని విలువైన విషయాలని ఈ రోజు నడి రోడ్డులో పెట్టేసి నో అంటున్నాను, అతను నా దగ్గర రావడానికి వీల్లేదు, తాకడానికి వీల్లేదు అంటే నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అంతేగా. ఇప్పుడు పెళ్లి చేసుకునింది తల్లి తండ్రి ఇవ్వలేనిది ఆ ప్రేమ, బంధాలు, ఆ ఎఫెక్షను, లేకపోతే ఆ శారీరక సంబంధం ఇంకేదో బయట నుంచి ఒక అమ్మాయి ఇవ్వాలన్న ఉద్దేశంతోనే కదా తల్లిదండ్రులు ఆడపిల్లలకి పెళ్లి చేసినా మగ పిల్లలకి పెళ్లి చేసినా వాళ్ళని పెంచలేక, లేకపోతే వాళ్ళని సాకలేక, వాళ్ళ ఇంట్లో పెట్టుకోలేక అన్ని రకాలు మనం ఇవ్వలేము. అది ఒక మగవాడి నుంచి వస్తుందని ఒక ఆడపిల్లకి, ఒక ఆడపిల్ల నుంచి ఒక ఎఫెక్షన్ వస్తుందని మగవాడికి ఈ రకంగా పెళ్లి చేస్తారు. పెళ్లి చేసినప్పుడు నేను ఆ సుఖాన్ని నీకు ఇవ్వను అంటే నిన్ను దానికైనా నువ్వు పెళ్లి చేసుకుంది అంటే వాట్ యు మీన్ దట్? అంటే పెళ్లి చేసుకోవడానికి అదొక కారణం కావచ్చు, కానీ ఆ కారణంతో పెళ్లి చేసుకున్నారని అతను చెప్పడు. ఈ రకమైన ఎలిగేషన్స్ ఈ మధ్య కోర్టులో చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి నేతాజీ గారు. అవండి బలవంతంగా పేరెంట్స్ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పెళ్లి చేశారని, అతను నల్లగా పొట్టిగా బాగలేదని, నాకు ఇష్టం లేదు అతన్ని తాకడం, ఆ సెక్షన్స్ ఉన్నాయి కదా నాకు పెట్టి ఆ రకంగా. తీర్పు వచ్చాక చాలా కుటుంబాల్లో చాలా తేడా వచ్చాయి మేడం. ఆ తీర్పు వచ్చాక కూడా చాలా కుటుంబాల్లో విభేదాలు రావడం కాదండి, ఆల్మోస్ట్ డైవర్స్ కూడా వచ్చే పరిస్థితి వచ్చేసింది. అధికారం ఒక అథారిటీ వచ్చేసింది, నేను ఈ కారణంతో విడాకులు తీసేసుకోవచ్చు అనేసి, నేను నో చెప్పొచ్చు నా భర్తకి అనేసి. నువ్వు అంతకుముందు నో చెప్పాలని నో చెప్పకూడదని తెలీదా అంటే అది ఒక కమ్యూనికేషన్లో మీకు ముందే చెప్పిన, ఆవిడకి ఇష్టం లేనప్పుడు కన్వే చేసే విధానం ఉంటుంది. ఇవాళ నాకు హెల్త్ బాగాలేదు, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి అనేది వేరు. అంతేగా నువ్వు నా దగ్గరికి రావడానికి వీల్లేదు, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నువ్వు నల్లగా ఉన్నావు, పొట్టుకున్నావు అంటూ బాడీ షేమింగ్ చేస్తూ కుటుంబాలను ఇబ్బంది పెడుతూ నేను అనుకున్న డబ్బు నువ్వు సంపాదించట్లేదు అంటూ అతన్ని దూరం పెట్టడం ఒక యాంగిల్ అయితే, పక్కింటోని దగ్గర పెట్టడం ఇంకొక యాంగిల్.
వీడిని దూరం పెట్టచ్చట, దానికి సుప్రీంకోర్టు ఇచ్చేసింది. వాడిని దగ్గర పెట్టచ్చట, దాన్ని సుప్రీంకోర్టు ఇచ్చేసింది. ఇప్పుడు మగవాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే, ముందు చూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యిలాగా ఉంది. అదేదో కుర్తులో పడ్డ ఎలుకలాగా పైకి రాలేదు, లోపలికి పోలేదు. ఇటు చూస్తే వివాహ సంబంధాన్ని తెంచుకోవడానికి అంతకుముందు భార్య ఇతను ఏదో సంబంధాలు పెట్టుకుని గొడవలు అయ్యి, లేకపోతే ఫైనాన్షియల్ గొడవల్లో మాకు డైవర్స్ అనేది ఎక్కువ పిటిషన్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు నా భార్య ఇంకొకరితో కాంటాక్ట్ ఉందండి, అది నాకు ఎవిడెన్స్ తో సహా తెలుసు, కానీ ఆ కారణాన్ని బయటికి చెప్పకుండా ఏదో గ్రౌండ్స్ పెట్టి డైవర్స్ ఇచ్చేసేయండి. నేను ఆ గ్రౌండ్స్ ని చెప్పలేకపోతున్నాను, దాన్ని నిరూపించడం నాకే సిగ్గు అనిపిస్తుంది, దయచేసి ప్లీజ్ కైండ్లీ అండర్స్టాండ్ అంటూ ఎంతో మంది పిటిషన్స్ వేశారు. ఆ కారణంగా అయితే తొందరగా డైవర్స్ వస్తుంది, ఆవిడికి నష్టపరిహారం ఇచ్చే పని లేదు. వై? బికాస్ 497 అడల్టరీ అనేది సెక్షన్ లో స్ట్రక్ డౌన్ చేసిన డైవర్స్ కదొక పిటిషన్, అది వేసుకుంటే తొందరగా డైవర్స్ వస్తే మరి వేయొచ్చు కదండి. అంటే ఇది సిగ్గు లేకుండా ఇంకొక తప్పు చేసినా, ఇది సిగ్గులేని పని చేసిందని భర్త నిరూపించడానికి సిగ్గుపడుతున్నాడు. మరి భర్త కుటుంబీకులు కూడా మా కోడలు ఈ పని చేసిందని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందమ్మా. ఏదో కారణం చెప్పి డైవర్స్ ఇచ్చేయండి, ఏదైనా అడిగితే అమౌంట్ కూడా ఇచ్చేద్దాం, ఇంకెందుకు దీన్ని పబ్లిక్ లో పెట్టి మా కోడలు ఎలా చేసిందని, నా భార్య ఇంకొకరితో వెళ్ళిపోతుందని, ఇదంతా చెప్పుకోవడానికి చాలా సిగ్గుచేటు. ఇప్పుడు డివోర్స్ తో కాకుండా మేడం ఎక్స్ట్రాడినరీ మనీ కూడా ఎక్కువ ఇప్పుడు అడుగుతా ఉన్నారు. అంటే కట్నం మేము ఎంత ఇచ్చాము, కట్నం డబల్ ట్రిబుల్ ఇవ్వాలని కూడా చాలా మంది ఫోర్స్ చేసిన పరిస్థితి చూస్తున్నాం. అంటే ఇక్కడ ఏమవుతుందంటేనండి, ఆడవాళ్ళకి వివాహ సంబంధాన్ని తెంచితే ఆడవాళ్ళ జీవితం నాశనం అయిపోతుందన్న ఉద్దేశంతో కోర్టు ఎక్కువ చట్టాలు వీళ్ళకి ఇచ్చేస్తుంది. అంటే మగవాడు డైవర్స్ అడిగాడు అనుకోండి, అది రావు తొందరగా, కానీ ఆడది డైవర్స్ అడిగింది అనుకోండి వస్తుంది తొందరగా. సో వీళ్ళు ఏం చేస్తారు, నేనే డైవర్స్ వేస్తాను, నేను అడిగినంత అమౌంట్ ఇస్తే మ్యూచువల్కి ఒప్పుకుంటాను, లేకపోతే నేనే డైవర్స్ వేసి డైవర్స్కి యాక్సెప్ట్ చేస్తాను అని వీళ్ళే చెప్పేస్తున్నారు. 5 లక్షలు ఇచ్చిన కట్నానికి 20 లక్షలు అడుగుతున్నారు. ఎందుకమ్మా నీకు నష్టపరిహారం కట్టాలి, తప్పు నీది కదా. అత్తింటి కాపురాన్ని వద్దన్నో, భర్తతో కాపురానికి వద్దన్నో, పక్కింటోళ్ళతో సంబంధాలు పెట్టుకున్నావు, ఏ రకంగా నీకు నష్టపరిహారం కట్టాలి? అన్ని తప్పులు నువ్వు చేసి వాడి దగ్గర నుంచి మనీ ఎలా డిమాండ్ చేస్తున్నావు? మీకు అనవసరమైన విషయం అండి, మా నాన్నగారు ఇష్టం లేకుండా పెళ్లి చేశారు, అతను అసలు ఏమన్నా బాగున్నాడా? మరి నువ్వు పెళ్లికి ముందు ఎందుకు చెప్పలేదమ్మా? పెళ్లికి ముందు ఎందుకు చెప్పలేదు? మీ నాన్న దగ్గర ఎందుకు నో అని చెప్పలేదు? లేకపోతే తాళి కట్టేటప్పుడు ఎందుకు లేచిపోలేదు? ఇవన్నీ వదిలేసి పెళ్లి చేసుకుని వాడి దగ్గర నుంచి డిమాండ్ చేస్తే నీకు డబ్బులు వస్తే ఓకేనా? డబ్బులు వస్తే ఓకేనా అంటే కాదండి, మీకు అనవసరమైన విషయం, అతను సంతకం పెడతానన్నాడు, మీరు పెడతానన్నారు, మ్యూచువల్గా పెట్టేయమని ఎంతో మంది లాయర్లతో అవతల వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ చేశారు. సో ఇటువంటి విధంలో ఆడవాళ్ళకి రక్షణ కల్పించే విధాన్ని పోయి మగవాళ్ళ కుటుంబాలు అదేంటంటే ఒక బాధని ఎదుర్కొంటూ వద్దులేండి 10 మందిలో పరుగు పోతుంది, ఆ దరిద్రపురాలు ఎంత అడిగితే అంత ఇచ్చేద్దాం, ఇక చేసేదే ఉంది అన్న ఉద్దేశంతో ఈ డబ్బులు ఇస్తున్నారండి. నిజంగా నష్టపరిహారం కడుతున్నప్పుడు కోర్టులో జడ్జి గారు కూడా ఎందుకు విడాకులు అడుగుతున్నావు అంటే, లేదండి అతను నన్ను అదనపు వరకట్నంతో వేధిస్తున్నాడు. ఏమయ్యా నువ్వు కట్నం అడగకపోతే ఏమైంది, అమ్మాయి ఎంత చక్కగా ఉంది కదా అంటే, అలా కాదులేండి ఇస్తానన్నయ్యే అడిగానండి అని. సరే ఇదంతా కరెక్ట్ కాదు, అలా అమ్మాయిని వేధిస్తే మరి నీ ఆంక్షలు ఏమైనా తగ్గించుకుంటావా, అమ్మాయితో కలిసి ఉంటావా అంటే నాకు ఇష్టం లేదండి అనేసి ఒకళ్ళు, లేదా మేము మ్యూచువల్గా కలిసి విడిపోతున్నాం అని ఒకళ్ళు. ఇదంతా పైకి కనిపించింది ఏంటంటే ఈవిడ ఇల్లీగల్ కాంటాక్ట్ లో ఉంటుంది, అది వాడి కుటుంబానికి తెలుసు. అది పబ్లిక్ గా బయట పెడితే ఆ అమ్మాయి పరువు గురించి తీసేయండి. నా కోడలు ఈ పని చేసిందా, ముందు కోడలు ఈ పని చేసిందా, తన భార్య ఈ పని ఎందుకు చేసింది, వీడు చేయలేని వాడా, లేకపోతే ఎందుకు అలాంటి తప్పుడు పనులు చేస్తుంది అనేది ఇతను మైనస్ అయిపోతున్నాడు. ఇతను మైనస్ అవడం ఇష్టం లేక అలాంటి డైవర్స్లు అలా జరుగుతున్నాయి. లాస్ట్ టైం మేము తెలంగాణ వరంగల్ ఒక కేసు చూసినప్పుడు, లైక్ తిరుపతిలో ఒక కేసు చూసినప్పుడు కూడా వాళ్ళకి ఇదే చెప్పినాం, సార్ నిజంగా ఆవిడ అంత చక్కగా ఉంది కదా, మరి మీరు డైవర్స్ ఇవ్వడం ఎందుకండి, మంచి ఉద్యోగం, ఇద్దరు బెంగళూరులో అంటున్నారు, మీరు ట్రాన్స్ఫర్ పెట్టేసుకోవచ్చు కదా అంటే, లేదండి ముందు మీరు డైవర్స్ పిటిషన్ రెడీ చేయండి అన్నాడు. తర్వాత ఎందుకు కోపం వచ్చింది, ఆవిడ అంత చక్కగా ఉంటే ఇలాంటి తప్పుడు పనులు చేయమండి, అమ్మాయి అంత చక్కగా ఉంటే ఏ కారణం మీద మీరు విడాకులు ఇస్తున్నారు అంటే, లేదు మేడం అని ఫొటోస్ చూపించాడు. చూపించిన ఫొటోస్ లో ఎంత వల్గర్ గా ఆవిడ ఇంకొకరితో ఇల్లీగల్ కాంటాక్ట్ లో ఉంది. మరి ఈ గ్రౌండ్స్ పెడితే తొందరగా డైవర్స్ వచ్చేస్తాయి కదండి అంటే, ఈ గ్రౌండ్స్ నేను మీకు చెప్పడానికే సిగ్గుపడ్డా. ఇది నేను 10 మందికి చెప్పలేను, నా తల్లిదండ్రులకి చెప్పలేను, తన్ని కోర్టులో తన్ని ఇబ్బంది పెట్టడం అని కాదు. నువ్వు ఏంట్రా, నువ్వు ఉండగా నీ పిల్లం ఈ పని చేసిందంటే నువ్వు పనికి రానోడువేమో అన్న ఉద్దేశంతో నేనే మైనస్ అయిపోతాను. చెప్పుకోలేని బాధతో 2 నెలల్లో నేను టార్చర్ అనుభవిస్తూ తల్లిదండ్రులు కూడా ఎందుకురా దాన్ని వదిలేస్తున్నావు అంటే ఈ కారణం అని చెప్తే వాళ్ళు బాధపడతారని, మా అన్నదమ్ములకి చెప్పుకోలేక ఎవరికి చెప్పుకోలేక నాలో నేను బాధపడుతూ, ఈ రోజు కూడా మీరు అడిగారు డబ్బుల కోసం ఇలా విడాకులు చేయమంటే చేయరండి, మీరు నిజంగా అంత అందమైన అమ్మాయిని ఎందుకు వదిలేస్తున్నారు, తప్పది, కొద్దిగా ఏమైనా ఇబ్బందులు ఉంటే సర్దుకోండి అంటే, ఈ రకమైన ఇబ్బందులు ఎవరు సర్దుకోరండి అంటూ మీరు ఫోటో చూపించాల్సి వచ్చింది. ఓకే మేడం, ఇప్పుడు మగవాళ్ళ టార్చర్ వల్ల ఇబ్బంది పడే మహిళలకు న్యాయం జరగాలి, వాళ్ళ కోసం చట్టాలు రావాలి. బట్ కానీ మరీ ఇంత సెన్సిటివ్ ఇష్యూలో కూడా ఎలాంటి చట్టాలు రావడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనిపై క్లియర్గా ఏం చెప్తారు అసలు? ముఖ్యంగా దీని గురించి చెప్పాలంటేనండి, ఈ రోజు
స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అని రాజ్యాంగం ఆడవాళ్ళు బలహీనులుగా భావించి ఎన్నో చట్టాలు ఇచ్చినాయి. ఈ రోజు ఆడవాళ్ళు ఒక వెపన్ లాగా మారి వీళ్ళు బలవంతులుగా తయారయ్యి ఈ రోజు మగవాళ్ళ కుటుంబాలని 498A క్రుయాలిటీ ఆఫ్ హస్బెండ్తో వేధిస్తూ డైవర్స్కి 5 లక్షలు కట్నాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, రూపాయి కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు, లక్షలు డిమాండ్ చేస్తూ ఈ రోజు ఇంత ఇస్తేనే నేను మ్యూచువల్ సంతకం పెడతా, నువ్వు తేలేదు కదమ్మా అంటే అయితే నీకెందుకు, అయితే నేను ఇవ్వను విడాకులు అంటే ఈవిడ చేసిన తప్పుడు వ్యవహారాలు ఈవిడ కంటిన్యూ చేస్తుంటుంది. వాడు ఇంకొక పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉండదు కదా ఆవిడ విడాకులు ఇవ్వాలంటే. పోనీ అదే తప్పుడు పనులు వాడు చేసేవాడైతే ఈవిడ చేసే మైనస్లు చూపించి కోర్టులో విడాకులు అడిగి ఉండేవాడు. సో ఈవిడ మ్యూచువల్గా ఒప్పుకోవాలంటే డబ్బు ఇవ్వాలి, డబ్బు ఇస్తేనే మ్యూచువల్గా ఒప్పుకొస్తుంది. సో ఇంద్రియ నిగ్రహం లేకుండా ఈ రోజు ఆడవాళ్ళు చేసే తప్పుదాలకి మగవాళ్ళ కుటుంబాలు, ఈ ఆడపిల్లల తల్లిదండ్రులు అందరూ నడి రోడ్డు మీద పడి అసలు కుటుంబాలు అసలు ఎలా ఉన్నాయంటే కోర్టులో ఆర్గ్యుమెంట్ చెప్తుంటే ఈవెన్ దో జడ్జి గారు అసలు ఎందుకమ్మా విడాకులు అంటే మ్యూచువల్గా మీ ఇద్దరు ఓకే అనుకున్నాం కదా, మీరు దాని మీద క్వశ్చన్స్ ఏంటి అని వీళ్ళు జడ్జిని కూడా రివర్స్ అడిగి క్వశ్చన్స్ ఆ పరిస్థితికి దిగజారినారు. సో ఈ రకంగా వచ్చిన చట్టాల వల్ల మగవాళ్ళు ఇబ్బంది పడ్డమని కాదు, చనిపోయిన పరిస్థితులు ఎదుర్కొన్నారు. రీసెంట్ గా ఒక 1 year 2 years బ్యాక్ తిరుపతిలో 100% తిరుపతిలో ఒక హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ లో ఉన్న వ్యక్తి మహిళా స్టేషన్ లో భార్య మీద కంప్లైంట్ ఇస్తే ఆ మహిళ ఏం చేసింది, ఇతని మీద 498 పెట్టి ఇతని కుటుంబాలందరినీ తీసుకొచ్చినప్పుడు నెక్స్ట్ డే కౌన్సిలింగ్ ఉంది, మీరు కానిస్టేబుల్ డిజిగ్నేషన్ లో ఉన్నారు సార్, రైల్వే కానిస్టేబుల్ డిజిగ్నేషన్ లో ఉన్నారు, మీ వైఫ్ ఇలాంటి కేసులు మీ మీద పెట్టింది, మీరే కాక మీ తల్లిదండ్రులని స్టేషన్ కి తిప్పుతున్నారు, మీరు ఒక్కసారి యాక్సెప్ట్ చేస్తే ఈ బాధ అంతా ఉండదు కదా అంటే తను చేసే పని 10 మందికి చెప్పలేదండి, దాన్ని యాక్సెప్ట్ చేసే బదులు చావడం బెటరు అన్నాడు. అప్పుడు కన్సర్న్ ఎస్ఐ గారు 2-3 కానిస్టేబుల్స్ అన్నారు, సార్ చేస్తే మీరు ఒక్కళ్ళే చేస్తారేమో కానీ గుర్తుపెట్టుకోండి మీరు చేసే పని వల్ల మీ తల్లిదండ్రులు మీ అన్నదమ్ములు అందరూ స్టేషన్లో పడి ఏడుస్తూ వాళ్ళు చచ్చిపోతున్నారు, మరి మీరు ఆలోచించుకోండి సార్, కాస్త ఓర్పు పడి మీరు అక్కడికి వెళ్ళిపోతే ఈ సమస్య ఉండదు కదా అన్నారు. నెక్స్ట్ డే ఆ రైల్వే కానిస్టేబుల్ రైల్వే పట్టాల మీద సూసైడ్ చేసుకొని చనిపోయాడు. దట్ మీన్స్ అంటే సమస్య తన వల్లే ఎదురొస్తుంది అంటే తను దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాడు, ఆ ఇల్లీగల్ కాంటాక్ట్స్ని, తనే చనిపోయాడు. ఈ 498 కేసు రద్దు అయిపోయింది, ఆవిడకి ఆ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేసింది, ఈ తల్లిదండ్రులు స్టేషన్కి రావాల్సిన పని లేదు. సో సమస్య అతని వల్లనే అతనే చనిపోయాడు. అంటే ఒక ఆడదాన్ని ఎదుర్కోలేక ఒక మగవాడు చనిపోయే పరిస్థితికి వచ్చి వాడి వైపు చట్టాలు లేక వాడికి రక్షణ లేక ఇటువంటి తప్పు చేసే ఆడవాళ్ళకి శిక్ష లేక ఈరోజు మొగుడు ఉద్యోగం ఆవిడ తీసుకుంది, మొగుడు ఇన్సూరెన్స్ అమౌంట్ ఆవిడ తీసుకుంది. ఈరోజు తల్లిదండ్రులు ఈ తప్పుడు చేసే ఆడదానికి ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చింది గవర్నమెంట్. అంటే ఏమవుతుందంటే ఈ రోజు మగవాళ్ళు ఈ పరిస్థితిని ఎదుర్కోలేని పరిస్థితి, ఈ పరిస్థితిని తప్పించుకోలేని పరిస్థితి. పోనీ ఈ సమస్య వాళ్ళు ఒక్కళ్ళే కాదు ఎదుర్కోవాల్సింది, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వీళ్ళందరూ ఎదుర్కోవడం ఎందుకు, నేను ఒక్కడనే చచ్చిపోతే బాగుండని కనీసం కొన్ని 100 మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారు ఇటువంటి సిచ్యువేషన్లో. సో ఈ రకంగా చెప్పాలంటే నేతాజీ గారు ఇటువంటి చట్టాలు వచ్చి మగవాళ్ళకి నిజంగా రక్షణ లేదని భావించాలి. 498A క్రుయాలిటీ ఆఫ్ హస్బెండ్ అని ఎలా పెట్టారో 498B పెట్టి ఆ బాయ్స్ కి ఒక ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఇటువంటి ఆడవాళ్ళు ఇలా తప్పు చేసినప్పుడు ఆడవాళ్ళ మీద కూడా చర్య తీసుకునే అవకాశం ఇవ్వాలి. చట్టాలు వచ్చినాయి అనుకోండి కానీ రూపాంతరం చేయడానికి పోలీస్ స్టేషన్లో యాక్సెప్ట్ చేయలేకపోతున్నాయి. ఇప్పుడు ఆడవాళ్ళు తప్పు చేసి కేసు పెట్టండి అని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇస్తే ఏ సెక్షన్ ప్రకారం పెట్టాలి మాకు తెలియట్లేదండి అంటున్నారు పోలీసులు. సో ఖచ్చితమైన చర్య తీసుకోవాలి, సెక్షన్స్ లో అమెండ్మెంట్ చేయాలి. అదే రకంగా మగవాళ్ళకు కూడా ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలి. రైట్ టు ఈక్వాలిటీ ప్రకారం తప్పు ఆడది చేసినా మగవాళ్ళు చేసినా ఈక్వల్ పనిష్మెంట్ ఉండాలండి. కుటుంబాలు అంటే ఆడపిల్ల కుటుంబాలు కాదు, మగపిల్లవాడి కుటుంబం కూడా తల్లి తండ్రి అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరూ ఉంటారు, వాళ్ళకి పరువు ఉంటుంది. సో ఈక్వల్ ప్రయారిటీ ఇస్తూ అందరికీ సమాన రక్షణ కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు చెప్పినట్టు ఎలాగైతే 498B రావాలి, మగవాళ్ళకి కూడా చట్టాలు ఉండాలి, అంటే ఆడవాళ్ళకి చట్టాలతో పాటు మగవాళ్ళకి కూడా ఉండాలని క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. ఓకే.